చలికాలంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల అనేక మంది షాంపూ చేయడానికి ఇష్టపడరు. తలస్నానం చేయడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. తలస్నానం తర్వాత జుట్టు ఆరబెట్టడానికి కూడా కొంత సమయం పడుతుంది. ఒకవేళ తడి వెంట్రుకలతో బయటికి వెళితే జుట్టులో దుమ్ము ధూళి పేరుకుపోతాయి. వీటి వల్ల త్వరగా దురద, జుట్టు రాలిపోవడం అనేక సమస్యలు వస్తాయి. అందుకే చలికాలంలో జుట్టు సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమయంలో వాతావరణం చాలా పొడిగా ఉంటుంది. కాలుష్యం కూడా పెరుగుతుంది. దీనివల్ల జుట్టులో ఎక్కువ మురికి పేరుకుపోయి మాడు దురద పెడుతుంది. ఈ సమయంలో చాలా మంది చుండ్రు వైద్యం కోసం పార్లర్స్కి వెళ్తూ ఉంటారు. అయితే చలికాలంలో షాంపుతో తరచు తలస్నానం చేస్తే జుట్టు బాగుంటుంది. జుట్టు రాలడం సమస్య చాలా వరకు తగ్గుతుంది. ఫలితంగా జుట్టు మృదువుగా మెరుస్తూ ఉంటుంది. దీని తర్వాత ప్రత్యేక కండిషనర్ అవసరం లేదు. ఇది జుట్టుకి వైద్యం అందిస్తుంది. చుండ్రు సమస్య నివారణకు అన్నం ఉడికించేటప్పుడు ఒక చిన్న గిన్నెలో గంజి తీసుకొని అందులో 2 చెంచాల షాంపూ కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో సగం నిమ్మకాయ ముక్క తీసుకొని రసం కలపాలి. ఈ మిశ్రమంతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తొలగిపోతుంది. ఇప్పుడు టవల్తో జుట్టును బాగా తుడుచుకున్న తర్వాత సీరం అప్లై చేసుకోవాలి. సీరం తయారు చేయడానికి 2 చెంచాల నీరు, అర చెంచా కొబ్బరి నూనె, 10 చుక్కల గ్లిజరిన్ కలిపి సీరంను తయారు చేసుకోవచ్చు. సెమీ డ్రై హెయిర్ కు ఎల్లప్పుడూ సీరం వినియోగించాలి. జుట్టు పూర్తిగా పొడిబారిన తర్వాత దీనిని సీరంను అప్లై చేయకూడదు. ఈ సీరంను అప్లై చేసిన తర్వాత జుట్టుకు సహజ మెరుపు వస్తుంది. ఇది జుట్టును అందంగా ఉంచుతుంది. చలికాలంలో జుట్టుకు ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే పార్లర్స్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది.